ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కుమ్మరికుంట గ్రామంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతో హుసేన్ నాయక్ పర్యటించారు. ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్తో కలిసి గిరిజనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, త్రాగునీరు, ఇళ్ల నిర్మాణంలో అటవీశాఖ అడ్డంకులపై గిరిజనులు హుసేన్ నాయక్ ఫిర్యాదు చేశారు. అయితే దీంతో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి బిడ్డల సంక్షేమానికి ఆటంకం కలిగించవద్దని, ప్రధాని జన్మన్ పథకం ద్వారా ప్రతి గిరిజనుడికి లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. प्रोग्राम मेरे నుంచి హౌసింగ్ వచ్చినాయి కాబట్టి మాకు పీరియడ్ లేకుండా ఇచ్చింది. మాకు ఎన్ని హౌసెస్ ఉంటే అన్ని కుటుంబాలకు ఇల్లు ఇవ్వాలని పూర్తి స్థాయిలో సార్. కానీ వీళ్ళు ఆపేసారు సార్, 3 నెలల నుంచి ఆపేసారు. ఇప్పుడు ఈ వర్షాకాలము, ఇప్పుడు ఈ గాలి దుమరకు మావాలి ఇక్కడ పడితే రాత్రి పగలు బయట వెళ్లకుండా భయపడుతున్నారు. ఇండ్లు కూలగొట్టిన తర్వాత సార్ ఇండ్లు మాకు అప్పుడు ఇబ్బంది పెడుతున్నారు అంటారు. కానీ వాళ్ళు ఒక మాట అంటారు, టైగర్ రిజర్వ్ జోన్ కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది ఉంది, లోపల పోయి పులిలో కిలో తింటే పరిస్థితి ఏందా అన్న అంటారు. పులితో మా వాళ్ళు ఆడిరా, పులితో తిరిగి రోజు వీళ్ళే పెద్ద పులులు ఆలే ఎక్కడ పులి అని కూడా నేను చెప్పడం జరిగింది. మీకన్నా పెద్ద పులి అది కాబట్టి అవన్నీ మాట్లాడడం జరిగింది. ఈ కమిషన్ మీదే బిడ్డ ఎస్టీ ఎస్పెషల్లీ దేశంలో అందరి కష్టాలు తీర్చడానికి, వాళ్ళకి ఇబ్బంది ఉంటే తీర్చడానికి మేము ఉన్నాం. కాబట్టి ఈ నిరాహార దీక్ష చేయడంలో మీరు చాలా సంతోషమైన, మీకు పూర్తి సాయం న్యాయం చేసే మీరు వాళ్ళకు పుట్టిన బిడ్డకు 3-4 సదుపాయాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు వస్తా అంటే ఒప్పించి పట్టుకురావాలి. దానికి ప్రధానం ఉండడానికి కూడు గుడ్డ, రోడ్డు, లైటు, నీళ్ళు. వీటికి అడ్డం ఎవరు పడదు. ఇది రోడ్డుకు అడ్డం పడితే కష్టమవుతుంది, చాలా బాధాకరం. వీటి మీద ప్రధానంగా మీకు ట్రైబల్కి, ఎస్టీ బిడ్డలకి, ఫారెస్ట్ బిడ్డలకి అనుసంధానం ఎక్కువ ఉంటుంది. దీంట్లో మీ ఇద్దరి అనుబంధమే, అన్నదమ్ముల అనుబంధం ఇది మీ ఇద్దరి అనుబంధం. కాబట్టి ప్రధానంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెలిగేషన్ అయితే మీరు వాళ్ళని కూడా కొంచెం క్షమించాలి. కారణం ఏంటంటే చట్టాలంట గట్టిగా వచ్చి కూర్చున్నాయి కాబట్టి వాళ్ళ ఉద్యోగ భద్రత ఒకటి భారమైంది ఒకనాడే. కాకపోతే నిర్లక్ష్యం ఎక్కువ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఎక్కువ. కారణం ఏంటంటే నువ్వు గిర్వేలు చేసినప్పుడు రారు, జాయింట్ సర్వేలు చేస్తున్నాడు, కలిసి పనిచేయరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తోని మిగతా డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేయరు. మాకు చెప్పి చేసిరా అంటే మీరే వచ్చి మా బిడ్డలు ఈడ, ఎస్టీ బిడ్డలు ఈడ ఉన్నారు, వీళ్ళకి ఇది కావాలని మీరే పోయి పేపర్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. అది మీరు చేయకుండా మాకు చెప్పి చేసినట్టు మీకు చెప్పి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న జంతువుతో సహా మనిషిని ప్రొటెక్ట్ చేయడమే మీ పని. వాళ్ళకి పులులు 4 ఉన్నాయి, 6 ఉన్నాయి అంటున్నావు, మనుషులు ఎంత ఉన్నారని చెప్పాలిగా. మీరు వాళ్ళకు పుట్టిన బిడ్డకు 3-4 సదుపాయాలు ఖచ్చితంగా ఇవ్వాలి.